Hi students, welcome to Academy Venkateswara ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కానున్నది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకటి, రెండవది నోటిఫికేషన్ అనేది రాకపోవడానికి గల కారణం మనకి ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది. ఆ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర అసెంబ్లీకి, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేశారు. రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదించేసింది. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దీనిపైన చర్చ కూడా జరగనున్నది. అంటే మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆధారంగా పూర్తి అయిపోయినట్లే ఆల్మోస్ట్. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా 100% వస్తాయి. చాలామంది ఇప్పుడు కూడా అంటున్నారు, సార్ మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఇక్కడైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. మీరు చదవండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందంటే, సార్ మేము మిమ్మల్ని చాలా నమ్మాము, కానీ మేము చాలా మోసపోతున్నాం సార్, నోటిఫికేషన్ మీరు చెప్పినట్టు రావడం లేదు అంటున్నారు చాలామంది. ఒకటి కరెక్టే మిత్రమా, గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ మొదటి సంతకం డిఎస్సి పైన చేసింది ఒకటి. రెండవది ఏమనేసి అంటే, ఏ మీటింగ్లో చూసినా నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు 16,000 పోస్టులు పగడ్బందీగా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులు స్కూల్లో ఉంటారంటే అర్థం ఏంటంటే దానిలోపు ఎప్పుడైనా భర్తీ చేయొచ్చు అని అర్థం. లేకపోతే ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే నిరుద్యోగులే మనకి సమైక్యాంధ్ర బంద్ కంటే ఇంకా ఘోరంగా బంద్ చేసి ప్రభుత్వాన్ని నిలదీసే రకం. ఆ విధంగా ప్రస్తుతం డిఎస్సి విద్యార్థులు కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు చేస్తారు. ప్రభుత్వం ఖచ్చితంగా మెగా డిఎస్సి పైన ఫోకస్ చేస్తుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏ రోజున ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు ఏ సమయంలోనైనా, ఏ రాత్రి అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల కావచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ రాదు అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఎవరైతే గమ్మున ఉన్నారో వాళ్ళు మోసపోతారు. కాబట్టి ఇచ్చినటువంటి సిలబస్ దగ్గర పెట్టుకొని మీకు ఏ టైంలో అయితే ఖాళీ ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా మినిమం నోటిఫికేషన్ లేని టైంలో 6 నుంచి 7 గంటలు చదివే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 14 గంటలకు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మనకి జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంది. ఎస్జిటి వాళ్ళకైనా ఎస్ఏ వాళ్ళకైనా జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ జీకే అంటే కరెంట్ అఫైర్స్ చాలా సముద్రం, దీంట్లో అస్సలు స్కోర్ చేయలేము. దీన్ని చదవడం కంటే మరొక సబ్జెక్ట్ ఏదైనా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి కదా అని చాలామంది డిఎస్సి విద్యార్థులు ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా మిత్రమా, గత క్వశ్చన్ పేపర్లు నేను చూశాను. 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ నేను పరిగణలోకి తీసుకున్నాను. నేను చాలా ఇన్స్టిట్యూట్లో డిఎస్సి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి ఎకనామిక్స్ చెప్తాను, సోషల్ వాళ్ళకి, హెచ్ఎడి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అని జీకే చెప్తాను. ఇప్పటి నుంచి కాదు, నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎకనామిక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను చాలా ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లెవెల్ నుంచి డీల్ చేస్తూ వస్తున్నాను. ఒక 60 డిఎస్సి పేపర్లు పరిగణలోకి తీసుకొని నేను చూసింది ఏమైనా అంటే, అవార్డ్స్ పైన 2 ప్రశ్నలు ఉన్నాయి. అవార్డ్స్ అంటే భారతరత్న అవార్డ్స్ కావచ్చు, నోబెల్ పురస్కారం కావచ్చు, రామన్ మెగసెసే పురస్కారం కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావచ్చు, లేకపోతే జ్ఞానపీఠ అవార్డు కావచ్చు, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కావచ్చు, అర్జున అవార్డ్స్ కావచ్చు, ద్రోణాచార్య అవార్డ్స్ కావచ్చు, ఇతర అవార్డ్స్ ఏమైనా ఉంటే వాటిపైన 2 బిట్లు అడిగి ఉన్నాడు. ఏ క్వశ్చన్ పేపర్లో చూడండి, అవార్డ్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఒకటి. రెండవది ఏమనేసి అంటే, పర్సన్స్ ఇన్ ది న్యూస్, వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం ఫోకస్ చేయాలి. అంటే వార్తలు నిలిచిన వ్యక్తులు చాలామంది వస్తారు కదా సార్, చాలామంది వస్తారు. ఇంపార్టెంట్వి ఏమైనా ఉన్నాయా వాటిపైన చూడాలి ఒకటి. మూడవది ఏమనేసి అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖల పైన లాస్ట్ ఇయర్ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో బిట్ అడుగున్నాడు. అప్పుడే కాదు, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మంత్రుల పైన క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు చిన్న ఎగ్జామ్స్లో. డిఎస్సి ఎగ్జామ్ అడగకుండా ఉంటాడు నేను గ్యారంటీ. కాబట్టి
మంత్రిత్వ శాఖల పైన ఒక బిట్టు, స్పోర్ట్స్ పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది, స్పోర్ట్స్ పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది, వీటిపైన ఫోకస్ చేయండి. ఇలా నేను డిఎస్సి వాళ్ళ కోసం, ఎస్పెషల్ డిఎస్సి వాళ్ళు లేదా హైకోర్టు ఎగ్జామ్ రాస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తులకు కానీ నేను బ్రహ్మాండంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విత్ కరెంట్ అప్డేట్ నేను గ్రూప్ 2 ఎకనామిక్ టెస్ట్ ఇచ్చాను, విత్ కరెంట్ అప్డేట్ వరకు ఇచ్చాను. మన యాప్లో ఏమైనా అంటే మీరు కరెంట్ అప్డేట్ బాగా ఇస్తాను మిత్రమా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలంటే ఆ కాంపిటేటివ్కి అనుగుణంగా మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లభిస్తుంది. డిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన యాప్లో ఇప్పటికే యుఎన్ఓ గురించి పూర్తి సమాచారం అప్లోడ్ చేశాను, యుఎన్ అనుబంధ సంస్థల గురించి అప్లోడ్ చేశాను, యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా గురించి కూడా మన యాప్లో ఇప్పటికే ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ కాదు మొత్తం అప్లోడ్ చేస్తున్నాం, ఓకేనా. రోజుకు ఒక టాపిక్ మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాం. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వీటిపైన మీరు బాగా ఫోకస్ చేస్తే ఎస్జిటి వాళ్ళు 8 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మార్కులు గాను 6 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏది పడితే అది చదివితే మీకు మార్కులు రావు. నేను చెప్పేది జాగ్రత్తగా గమనించి మీరు చదవండి. కావాలంటే మీరు చూడండి మన యాప్లో కంటెంట్ ఏ విధంగా ఉంది, నేను చెప్పే క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి డెమో క్లాసెస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి, ఓకేనా. ఎస్ఏ వాళ్ళకైతే 10 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటే 6 నుంచి 7 మార్కులు తెప్పించే బాధ్యత నాది. మీరు 6 నుంచి 7 మార్కులు ఎస్ఏ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు 6 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు తెచ్చుకుంటున్నారంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అని అర్థం, ఓకేనా. ఆ విధంగా మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది, ఓకేనా. ఏదో కరెంట్ అఫైర్స్ అంటే డిఎస్ వాళ్ళకి సోది లాగా ఉండదు. ఓకే, ట్రెండింగ్ మారింది, కాంపిటేటివ్ ట్రెండ్ మారింది, మారుతున్న కాలమాన పరిస్థితి కనుక ప్రశ్నాపత్రం యొక్క కంటెంట్ కూడా మారిపోయింది, కరెక్టే. కానీ డిఎస్సి వాళ్ళు కూడా కొద్దిగా కంటెంట్తో పాటు లాస్ట్ ఇయర్ ఏమడిగాడు, ఈ మధ్య కాంపిటేటివ్ ఫీల్డ్ ఏమడుగుతున్నారు, తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ ఏమడిగారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు బాగా నేర్చుకుంటే మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అది జాగ్రత్తగా గమనించాలి, ఓకేనా. ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ అనే యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాను. ఈ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 399 రూపీస్కి మన యాప్లో ఇస్తున్నాను, ఓకేనా. సార్ ఒక్క సబ్జెక్ట్ 400 రూపీస్ సార్ అనేసి అంటే మనకి బయట అన్ని సబ్జెక్టు కూడా 400 రూపీస్కి దొరుకుతాయి, కానీ కంటెంట్ ఉండదు, ఫుల్ ప్లెజర్గా క్లాసెస్ అనేవి ఉండవు. మన దాంట్లో ఏమన్నా అంటే కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా ఫుల్ ప్లెజర్ క్లాసెస్ ఉంటాయి. మరి నేను ఏ క్లాస్ అయితే మన యాప్లో అప్లోడ్ చేస్తున్నానో ఆ యాప్కి ఆ క్లాస్కి సంబంధించి కానీ ఆ టాపిక్ సంబంధించి కానీ 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని 1000 బిట్ల వరకు మీకు తీసుకురాబోతున్నాను. ఆ బిట్స్ని నా క్లాసెస్ని మీరు ఫాలో అయినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, ఓకేనా. ఇది మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయండి, ఖచ్చితంగా నేను మీకు పీడిఎఫ్ కూడా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అదేవిధంగా ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి, ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ అనుగుణంగా మన యాప్లో ఇప్పటికే ఈ పూర్తి సబ్జెక్ట్ పైన పూర్తిగా సిలబస్ పైన 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. 160 మార్కులకు ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. అలా 10 టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం అంటే 1600 బిట్లు మనకు వస్తాయి, ఓకేనా. 1600 బిట్లు నేను మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కేవలం 599 రూపీస్కి మన యాప్లో ఇస్తున్నాను. బయట మీకు 1500 ఉంటాయి, కానీ కంటెంట్ కూడుకున్నట్టు ఉండదు. నేను కరెంట్ అప్డేట్తో పాటు అన్నీ కూడా మీకు ఇచ్చాను. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే లాభం ఏంటనేసి అంటే ఏపీ ఎస్ఏ సోషల్ ఇచ్చినటువంటి సిలబస్ మొత్తము ఈ చదివినట్టే ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు పీడిఎఫ్ తీసుకుని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను సార్ అనేసి అంటే ఓకే, పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను, ఓకేనా. వీటన్నిటి కోసం క్రింద ఇవ్వబడిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు మంచి మార్కు తెప్పించే బాధ్యత నాది. అదేవిధంగా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మీరు బాగా చదివినట్లయితే, నన్ను కానీ మీరు బాగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రానున్నటువంటి హైకోర్టు ఎగ్జామ్లో అయినా మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంది, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు, ఇతర ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా మన నుంచి ప్రశ్న వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఒకసారి కంటెంట్ చూడండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి.
ఓకేనా? అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో క్రింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అయితే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రోజు ఖచ్చితంగా పేపరు నేను కట్ చేసి పెట్టడం అనేది జరుగుతున్నది. వాటిని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.